Hello, good evening. Welcome to ARS News Channel. Today, top headlines. ఏపీ రేషన్ కార్డ్స్. ఏపీలో కొత్త రేషన్ కార్డులను రేపటి నుంచి దరఖాస్తులు. దేశంలో ఎక్కడి నుంచైనా రేషన్ తీసుకోవచ్చు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఏఐ హాస్పిటల్. డాక్టర్లు, నర్సులు అంతా రోబోలే. భారత్ పాక్ మధ్య టెన్షన్ వాతావరణం. దేశవ్యాప్తంగా 259 చోట్ల మాక్ డ్రిల్స్. తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రాంతాల్లోనే. తిరుమల తరహాలో ఇకపై అక్కడ కూడా నిత్యాన్నదానం. భక్తులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సైరన్. కార్మికులకు ముఖ్య డిమాండ్లు ఇవే. ఓబులాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి 7 ఏళ్లు జైలు శిక్ష. సవితా ఇంద్రారెడ్డికి క్లీన్ చీట్. ముంబై ఇండియన్స్. బుమ్రా రాకముందు, బుమ్రా వచ్చిన తర్వాత ముంబై ఫేట్ మార్చిన పేసర్. ఇండియా పాక్ వార్. యుద్ధం చేయకుండానే పాకిస్తాన్ను చిత్తు చేస్తున్న భారత్. ఇవి రేషన్ కార్డు. ఏపీలో కొత్త రేషన్ కార్డులకు రేపటి నుంచే దరఖాస్తులు. దేశంలో ఎక్కడైనా రేషన్ దరఖాస్తు ఎలాగంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త రేషన్ కార్డుల జారీపై ఏపీ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. కొత్త రేషన్ కార్డుల జారీపై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. మే 7 నుంచి ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కొత్త రేషన్ కార్డులు, రేషన్ కార్డు విభజన, కొత్త సభ్యుల చేరిక, అడ్రస్ మార్పులకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. క్యూఆర్ కోడ్తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులను జారీ చేస్తామని, దీని ద్వారా రేషన్ వివరాలు తెలుసుకోవచ్చని మంత్రి చెప్పారు. దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే వెసులుబాటు ఉంటుందని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. మరోవైపు ఇప్పటికే రేషన్ కార్డుల్లో మార్పుల కోసం 3.28 లక్షల దరఖాస్తులు వచ్చాయని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కొత్త రేషన్ కార్డుల కోసం నెల రోజుల పాటు దరఖాస్తులు స్వీకరిస్తారని మంత్రి వివరించారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మే నెల 12 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ వివరాలు తెలుసుకోవచ్చని వివరించారు. జూన్ నుంచి స్మార్ట్ కార్డులు జారీ చేస్తామని తెలిపారు. దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునేలా ఈ కార్డు వెసులుబాటు కల్పిస్తుందని తెలిపారు. ఇక ఈ కేవైసీ కారణంగానే కొత్త రేషన్ కార్డుల జారీలో ఆలస్యం జరిగిందని మంత్రి వివరించారు. ప్రస్తుతం 95% మంది ఈ కేవైసీ పూర్తి చేసుకున్నారని తెలిపారు. మరోవైపు అధికారిక లెక్కల ప్రకారం ఏపీలో సుమారుగా 1.50 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు జారీ చేయాల్సి ఉందని అంచనా. క్యూఆర్ కోడ్తో స్మార్ట్ రేషన్ కార్డులు. మరోవైపు క్యూఆర్ కోడ్తో స్మార్ట్ రేషన్ కార్డులను ఏపీ ప్రభుత్వం జారీ చేయనుంది. 4.24 కోట్ల మందికి స్మార్ట్ రేషన్ కార్డులను జారీ చేయనున్నారు. జూన్ నుంచి ఈ స్మార్ట్ రేషన్ కార్డులు అందిస్తారు. ఈ స్మార్ట్ రేషన్ కార్డుపై కుటుంబ సభ్యులు పేర్లు అన్ని కనిపించేలా ముద్రిస్తారు. అలాగే ఈ కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే గత 6 నెలలుగా తీసుకున్న రేషన్ వివరాలు కనిపిస్తాయి. అలాగే దేశంలో ఎక్కడైనా రేషన్ సరుకులు తీసుకునేలా ఈ స్మార్ట్ రేషన్ కార్డు ఉపయోగపడుతుంది. ఇక ఈ కేవైసీ పూర్తి అయిన కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ హాస్పిటల్. డాక్టర్లు, నర్సులు అంతా రోబోలే, మనుషుల కంటే బెటర్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ ప్రస్తుతం విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుడుతోంది. ఊహించిన దానికంటే అన్ని రంగాలకు శరవేగంగా విస్తరిస్తున్న ఈ ఏఐ మెడికల్ రంగంలో కూడా ఇప్పటికే ఎంతో టెక్నాలజీని అందించింది. ఈ క్రమంలోనే ఏఐ రంగంలో తాజాగా మరో విప్లవాత్మకమైన ముందడుగు పడింది. ప్రపంచంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే హాస్పిటల్ను చైనాలో రూపొందించారు. ఏజెంట్ హాస్పిటల్ అనే పేరుతో ఈ వర్చువల్ ఆస్పత్రిని చైనాలోని ప్రముఖ సింఘువా యూనివర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఆ హాస్పిటల్ను తాజాగా అధికారికంగా ప్రారంభించారు.
ఈ ఏఐ హాస్పిటల్లో డాక్టర్లు, సిబ్బంది మొత్తం వర్చువల్గానే ఉంటారు. 14 మంది ఏఐ డాక్టర్లు, 4 వర్చువల్ నర్సులు ఈ ఏఐ హాస్పిటల్లో సేవలు అందిస్తారు. చాట్‌జీపీటీ 3.5 టెక్నాలజీని ఉపయోగించుకుని ఏ రోబోలు ఈ ఏ హాస్పిటల్లో డాక్టర్ల పనిని నిర్వర్తిస్తున్నాయి. ఈ ఏ హాస్పిటల్లో ఎమర్జెన్సీ ట్రీట్మెంట్, శ్వాసకోశ వ్యాధులు, పిల్లల వైద్యం, కార్డియాలజీ సహా మొత్తంగా 21 విభాగాల్లో సేవలు అందించనున్నారు. ఇక ట్రీట్మెంట్లో వేగం, ఖచ్చితత్వం ఈ ఏ డాక్టర్ల స్పెషాలిటీ. అయితే ఏడాది చివరి నాటికి ఏ హాస్పిటల్ ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. సాధారణ మానవ డాక్టర్లు ఇచ్చే ట్రీట్మెంట్ ఖచ్చితత్వం 82% నుంచి 85% వరకు ఉంటుంది. కానీ ఈ ఏఐ డాక్టర్లు చేసే ట్రీట్మెంట్ ఖచ్చితత్వం 93% వరకు ఉంటుందని సింఘువా యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. అదేవిధంగా కొన్ని రోజుల్లోనే దాదాపు 10,000 మంది రోగులకు ట్రీట్మెంట్ చేసే సామర్థ్యం ఈ ఏఐ డాక్టర్లకు ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే సాధారణ మానవ డాక్టర్లకు ఈ ట్రీట్మెంట్ చేసేందుకు 2 ఏళ్ల సమయం పడుతుందని అంచనా వేశారు. ఇక ఈ ఏఐ హాస్పిటల్ సక్సెస్ అయితే ఇక అభివృద్ధి చెందిన ఇతర దేశాల్లో కూడా ఇలాంటి ఆస్పత్రులు ఏర్పాటయ్యే అవకాశాలు ఉంటాయని సంబంధిత నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏఐ డాక్టర్లు మరింత డెవలప్ అయితే కొన్నేళ్ల తర్వాత సాధారణ మానవ డాక్టర్ల పరిస్థితి ఏంటి అని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తలు. దేశవ్యాప్తంగా 259 చోట్ల మాక్ డ్రిల్స్. తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రాంతాల్లోనే పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ మధ్య తలెత్తిన తీవ్ర ఉద్రిక్తతలు యుద్ధానికి దారితీసే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు రోజురోజుకు తీవ్రం అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది. 2 దేశాల సైన్యాలు అలర్ట్ కావడం, సరిహద్దుల్లో భారీగా మోహరించడం, ఆయుధ సంపత్తిని తరలించడం, సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాక్ చేస్తున్న కాల్పులను భారత బలగాలు తిప్పికొట్టడం, 2 దేశాలు పోటాపోటీగా క్షిపణి ప్రయోగాలు చేయడం వంటి వాటితో త్వరలోనే యుద్ధం రానుందనే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శత్రు దేశం నుంచి దాడులు జరిగితే ప్రజలు ప్రాణాలు దక్కించుకునేందుకు ఆత్మరక్షణ కోసం పాటించాల్సిన అంశాలపై మే 7వ తేదీన బుధవారం దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సెక్యూరిటీ మాక్ డ్రిల్స్ నిర్వహించాలని ఆదేశించింది. ఈ సెక్యూరిటీ మాక్ డ్రిల్స్కు సంబంధించి కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ నేతృత్వంలో తాజాగా కీలక భేటీ జరిగింది. దేశంలో దాడులు జరిగే అవకాశం ఉన్న జిల్లాలను 3 కేటగిరీలుగా ఈ సమావేశంలో విభజించారు. ప్రధానమంత్రి నివాసం, త్రివిధ దళాల హెడ్ క్వార్టర్స్ ఉండడంతో దేశ రాజధాని ఢిల్లీతో పాటు తారాపూర్ అణు కేంద్రాన్ని కేటగిరీ 1లో పెట్టారు. ఇక కేటగిరీ 2లో తెలుగు రాష్ట్రాల్లోని విశాఖపట్నం, హైదరాబాద్ నగరాలు ఉన్నాయి. రేపు దేశవ్యాప్తంగా మొత్తం 259 చోట్ల మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు. కాశ్మీర్, గుజరాత్, హర్యానా, అస్సాం, రాజస్థాన్, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అత్యధిక చోట్ల మాక్ డ్రిల్స్ నిర్వహించాలని నిర్ణయించి ఏర్పాట్లు చేశారు. ఇక మెట్రో స్టేషన్లు, రక్షణ సంస్థలు, కీలక ప్రాజెక్టుల రక్షణ పైన రేపు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. ఈ మాక్ డ్రిల్స్లో అధికారులతో పాటు సివిల్ డిఫెన్స్ వార్డెన్లు, వాలంటీర్లు, హోంగార్డులు, ఎన్సీసీ, ఏఎస్ఎస్, నెహ్రూ యువ కేంద్రాలు, కాలేజీలు, స్కూల్ స్టూడెంట్స్ను భాగస్వాములను చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒకవేళ యుద్ధంలో శత్రువులు దాడి చేస్తే తమను తాము రక్షించుకోవడంతో పాటు విద్యార్థులు, యువకులు ఎలా ప్రతిస్పందించాలో ఈ మాక్ డ్రిల్లో అవగాహన కల్పించాలని కేంద్ర హోంశాఖ తెలిపింది. అయితే ఇలా సెక్యూరిటీ మాక్ డ్రిల్స్ నిర్వహించడం మన దేశంలో కొత్తదేమీ కాదు.
1971లో బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగిన భారత్-పాక్ యుద్ధం సమయంలో ప్రజల భద్రత కోసం అప్పటి ప్రభుత్వం యుద్ధానికి ముందు సెక్యూరిటీ మాక్ డ్రిల్స్ను నిర్వహించింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు 54 ఏళ్ల తర్వాత మరోసారి కేంద్ర ప్రభుత్వం దేశంలో మాక్ డ్రిల్స్ నిర్వహిస్తోంది. గూగుల్ ట్రెండ్స్లో మాక్ డ్రిల్స్. పాకిస్తాన్తో ఉద్రిక్తల పరిస్థితుల నేపథ్యంలో భారత సైన్యం సన్నాహకాలు, మాక్ డ్రిల్స్, వరుస సమీక్షలు చర్చనీయాంశంగా మారాయి. మాక్ డ్రిల్స్ మోక్ డ్రిల్ గూగుల్ ట్రెండ్స్లో నిలిచింది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ గురించి పౌరులు ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. తిరుమల తరహాలో ఇకపై అక్కడ కూడా నిత్యాన్నదానం. భక్తులకు ఏపీ సర్కారు తీపి కబురు. ఆంధ్రప్రదేశ్ దేవాలయాలకు, ఆధ్యాత్మిక ప్రదేశాలకు చిరునామా. ప్రతి జిల్లాలోనూ నాటి సాంస్కృతిక, చారిత్రక వైభవాన్ని చాటి చెప్తూ ఎన్నో ఆలయాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి. ఇక నిత్యం వేలాది మంది భక్తులు ఈ దేవాలయాలను సందర్శిస్తూ ఉంటారు. అలాంటి భక్తులను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. దేవాదాయ శాఖపై సీఎం నారా చంద్రబాబు నాయుడు మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని ప్రముఖ దేవాలయాల్లోనూ నిత్యాన్నదాన పథకం అమలు చేయాలని చంద్రబాబు దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. టీటీడీ తిరుమలలో నిత్యాన్నదానం అమలు చేస్తోంది. అలాగే విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం, అన్నవరం, ద్వారకా తిరుమల, సింహాచలం అప్పన్న దేవాలయాలలో మాత్రమే భక్తులను నిత్యాన్నదాన కార్యక్రమం అమలు చేస్తున్నారు. అయితే రాష్ట్రంలోని మిగతా 16 ప్రధాన ఆలయాల్లోనూ అన్నదాన పథకం అమలు చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇక రుచి, నాణ్యత, పరిశుభ్రత విషయంలో రాజీ ఉండకూడదని, భక్తులకు పవిత్ర భావన కలిగేలా వీటిని అందించాలని సూచించారు. నిత్యాన్నదాన పథకంలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చేవారి సేవలను వినియోగించుకోవాలని సూచించారు. అన్నదాన పథకం అమలు చేసేందుకు సరిపడా ఆదాయం లేని దేవాలయాలకు 7 ముఖ్యమైన దేవాలయాల నుంచి నిధులు అందించాలని సూచించారు. తిరుమల తరహాలో నిబంధనలు పాటించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. అలాగే ఆలయాల్లో అందించే ప్రసాదాల నాణ్యతలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని, నాణ్యత పరీక్షలు ఎప్పటికప్పుడు నిర్వహించాలని ఆదేశించారు. తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్. కార్మికుల కీలక డిమాండ్లు ఇవే. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో సమ్మె సైరన్ మోగింది. కార్మికులు చేసిన డిమాండ్లపై రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోవడంతో సమ్మెకు దిగాలను ఆర్టీసీ నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే మే 7వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేయాలని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ తీర్మానించింది. ఈ సందర్భంగా సమ్మె సంబంధించిన పోస్టర్ను ఆర్టీసీ కార్మిక జేఏసీ ఇవాళ ఆవిష్కరించింది. మే డే స్ఫూర్తితో ఆర్టీసీ సమ్మెకు జేఏసీ పూర్తి స్థాయిలో సిద్ధం అయింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం స్పందించాలని జేఏసీ నాయకులు పేర్కొన్నారు. మరోవైపు ఈ నిరవధిక సమ్మెకు ముందు ఆర్టీసీ కార్మికులు మే 5వ తేదీన కార్మిక కవాతు చేపట్టనున్నట్లు జేఏసీ వర్గాలు వెల్లడించాయి. హైదరాబాద్లోని ఆర్టీసీ కళ్యాణ మండపం నుంచి బస్సు భవన్ వరకు సమ్మెకు మద్దతుగా ఆర్టీసీ యూనిఫాంలలో కార్మికులంతా పెద్ద ఎత్తున తరలివచ్చి కవాతు నిర్వహించనున్నట్లు తెలిపారు. మరోవైపు కొన్ని ఆర్టీసీ కార్మికుల సంఘాలు జేఏసీలోకి వస్తామని, మళ్లీ యాజమాన్యాలకు మద్దతుగా మాతో కలవడం లేదని, యూనియన్లకు అతీతంగా అందరూ సమ్మెకు కలిసి రావాలని జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. ఇక తాజాగా ఆర్టీసీ కార్మికులు సమ్మె సైరన్ మోగించడంతో అసలేం జరుగుతుందోనని సామాన్య ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే ఆర్టీసీ విలీనాన్ని చేపట్టాలని,
ప్రజాపాలన చేయాలని కోరుతున్నట్లు జేఏసీ డిమాండ్ చేసింది. ప్రైవేటీకరణ మూలమైన ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ యాజమాన్యం కొనుగోలు చేసి ఆర్టీసీ ఆధ్వర్యంలోనే నడపాలని పేర్కొన్నారు. 2021 వేతన సవరణను ప్రభుత్వం చేపట్టాలని వారు కోరారు. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికులకు, ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. ఆర్టీసీలో పదవీ విరమణ చేసిన 16,000 మంది స్థానంలో కొత్తవారిని భర్తీ చేయాలని ఈ సందర్భంగా జేఏసీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఓబుళాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి 7 ఏళ్ల జైలు, సబితా ఇంద్రారెడ్డికి క్లీన్ చీట్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 14 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీ ఓఎంసీ అక్రమ తవ్వకాల కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం మే 6న రోజున కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఏ1 బివి శ్రీనివాసరెడ్డి, ఏ2 గాలి జనార్దన్ రెడ్డి, ఏ3 విడి రాజగోపాల్, ఏ4 ఓబుళాపురం మైనింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, ఏ7 అలీఖాన్కు సీబీఐ కోర్టు శిక్ష విధించింది. గాలి జనార్దన్ రెడ్డి, బివి శ్రీనివాస్ రెడ్డి, విడి రాజగోపాల్, మెఫజ్ అలీఖాన్తో పాటు ఓఎంసీ కంపెనీని దోషులుగా తేల్చిన న్యాయస్థానం ఒక్కొక్కరికి 7 ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. అయితే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కూపానందన్లను న్యాయస్థానం నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో గతంలోనే ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మిని హైకోర్టు నిర్దోషిగా తేల్చింది. విచారణ సమయంలో ఒక నిందితుడు మరణించాడు. 2004 నుంచి 2009 వరకు మధ్య గనుల శాఖ మంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నారు. కేసు నేపథ్యం: ఏపీ అనంతపురం జిల్లాలోని ఓబుళాపురం మైనింగ్ కంపెనీలో అక్రమ తవ్వకాలు జరిగాయని, దీని ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని ఆ సమయంలో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారం అప్పట్లో రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. సీబీఐ ఈ కేసును విచారించి పలువురిపై ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. న్యాయస్థానం తీర్పులోని ముఖ్యాంశాలు: గాలి జనార్దన్ రెడ్డి, బివి శ్రీనివాస్ రెడ్డి, విడి రాజగోపాల్, మెఫజ్ అలీఖాన్ ఓఎంసీ కంపెనీని దోషులుగా నిర్ధారించింది. దోషులకు 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. సబితా ఇంద్రారెడ్డి, కృపానందన్లను నిర్దోషులుగా ప్రకటించింది. గతంలో ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మిని హైకోర్టు నిర్దోషిగా తేల్చింది. విచారణ సమయంలో ఒక నిందితుడు మరణించాడు. ఈ తీర్పుతో ఓబుళాపురం మైనింగ్ కేసులో సుదీర్ఘ న్యాయ పోరాటానికి తాత్కాలికంగా ముగింపు లభించింది. అయితే దోషులుగా తేలినవారు ఈ తీర్పుపై ఉన్నత న్యాయస్థానానికి అప్పీల్ చేసే అవకాశం ఉంది. ఈ కేసు రాజకీయంగానూ న్యాయపరంగానూ మరింత చర్చకు దారితీసే అవకాశం ఉంది. రాకముందు బుమ్రా వచ్చాక ముంబై ఫేట్ మార్చిన పేసర్. ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ తొలి 4 మ్యాచ్లు ఆడేశాక ఆ జట్టు పరిస్థితి దారుణంగా ఉండేది. జట్టు నిండా స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ సమష్టితత్వం లోపించి ఆ జట్టు వరుసగా ఓటములు మూటగట్టుకుంది. దీంతో ఈసారి కూడా ఆ జట్టు ప్లేఆఫ్స్ చేరకుండానే నిష్క్రమిస్తుందా ఏంటి అనే ప్రశ్నలు రేకెత్తాయి. కాని ఆ తర్వాత సీన్ రివర్స్ అయింది. భారత పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఎంట్రీతో ఆ జట్టు ఆటతీరు పూర్తిగా మారిపోయింది. దీంతో బుమ్రా రాకముందు, బుమ్రా వచ్చాక అనే విధంగా ముంబై జట్టు స్వరూపం మారిపోయింది. ఆస్ట్రేలియా పర్యటనలో బుమ్రా గాయపడ్డాడు. దీంతో 5వ టెస్టు 2వ ఇన్నింగ్స్లో అతడు బౌలింగ్కు కూడా దగలేదు. ఆ తర్వాత జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2-0, 2-5కి కూడా బుమ్రా దూరమయ్యాడు. ఐపీఎల్లోనూ ముంబై ఇండియన్స్ శిబిరంలో ఆలస్యంగా చేరాడు. ఆ జట్టు ఆడిన తొలి 4 మ్యాచ్లకు దూరమయ్యాడు. ఆర్సీబీతో మ్యాచ్ ద్వారా బుమ్రా తిరిగి మైదానంలోకి దిగాడు. అయితే తన తొలి మ్యాచ్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఇక బుమ్రా జట్టులోకి రాకముందు ముంబై ఇండియన్స్ 4 మ్యాచ్లు ఆడింది. కానీ అందులో కేవలం ఒకే ఒక మ్యాచ్లో గెలిచి
పాయింట్స్ టేబుల్లో వెనుకబడిపోయింది. కానీ బుమ్రా వచ్చాక పరిస్థితి మారిపోయింది. ఆర్సీబీతో మ్యాచ్ ద్వారా బుమ్రా రీఎంట్రీ ఇచ్చాడు. ఈ మ్యాచ్లోనూ ముంబై ఓడిపోయింది. కానీ ఆ తర్వాత ఆడిన 6 మ్యాచ్లలోనూ జయభేరి మోగించింది. పాయింట్స్ టేబుల్లో పైకి దూసుకొచ్చింది. ప్లేఆఫ్స్కు చేరువైంది. ఈ ఎడిషన్లో బుమ్రా 7 మ్యాచ్లు ఆడి 11 వికెట్లు పడగొట్టాడు. ప్రధానంగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో బుమ్రా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్లో కేవలం 22 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మిగతా మ్యాచ్లలోనూ పొదుపుగా బౌలింగ్ చేశాడు. 7 కంటే తక్కువ ఎకానమీతో బౌలింగ్ చేశాడు. అలా ముంబై ఇండియన్స్ డబుల్ హ్యాట్రిక్ విజయాలు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు బూమ్ బూమ్ బుమ్రా. యుద్ధం చేయకుండానే పాకిస్తాన్ను చిత్తు చేస్తున్న భారత్. ఇది చాణక్యమంటే. యుద్ధం చేయకుండానే శత్రువును జయించడం అనేది అత్యుత్తమ యుద్ధ కళ. యుద్ధం అనేది చివరి ప్రత్యామ్నాయం మాత్రమేనని చైనా వ్యూహకర్త సుంజు చెప్పిన మాటలను గుర్తుకు తెస్తూ పాకిస్తాన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. యుద్ధం అనేది చివరి ఆప్షన్ మాత్రమేనన్న చాణక్య నీతిని అనుసరిస్తూ దౌత్యపరంగా, ఆర్థికపరంగా, వాణిజ్యపరంగా పాకిస్తాన్ దెబ్బ మీద దెబ్బ కొడుతోంది. అరేబియా మహాసముద్రంలో యుద్ధ నౌకల మోహరింపు, హైవేలపై ఫైటర్ జెట్ల ల్యాండింగ్, సైన్యానికి స్వేచ్ఛనివ్వడం, సరిహద్దుల్లోకి బలగాల తరలింపు, సింధు జలాల నిలిపివేత, మాక్ డ్రిల్స్ చేపట్టడం లాంటి భారత్ తీసుకున్న సంచలన నిర్ణయాలతో దాయాది దేశం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇక పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ తమపై ఎయిర్ స్ట్రైక్స్, మిలిటరీ స్ట్రైక్స్ చేస్తుందనే భయంతో పాక్ ఆర్మీ అలర్ట్ అయింది. మరోవైపు పీఓకేలోని ఉగ్రస్థావరాలు ఖాళీ అవుతున్నాయనే వార్తలొస్తున్నాయి. భారత్తో ఉద్రిక్తతల వేళ పాక్ ఆర్మీలో అధికారులు, జవాన్లు రాజీనామాలు చేస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. భారత్ ఎప్పుడు ఎలా స్పందిస్తుందోననే టెన్షన్ పాక్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. భారత్ నేరుగా యుద్ధానికి దిగకుండానే తనదైన శైలిలో పాక్ను అష్టదిగ్బంధనం చేస్తోంది. యుద్ధం మొదలు పెట్టకుండానే పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్పాలని కేంద్రం డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది.